ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. డిసెంబర్ 26వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 26వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా అదృష్టం అయితే కలిసి వస్తుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చాకచక్యంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా విజయాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా ప్రతి పని కూడా మీరు ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా ఆ పనిలో విజయాలను సాధించడం కూడా మీకు మానసికంగా మరింత ధైర్యాన్ని అయితే కలిగిస్తుందండి. చక్కగా అదృష్టం అయితే కలిసి వస్తుంది. కోరుకున్న విధంగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అవసరాలకు సరిపడా ఖర్చులను కూడా నియంత్రణ చేసుకోగలుగుతారండి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీ అవసరాలు ఎంతైతే ఉన్నాయో అంత మాత్రమే ఖర్చులను పెట్టుకొని మిగతాదంతా చక్కగా పొదుపు రూపంలో రాబోయే భవిష్యత్తు కోసం మీరు దాచుకునే అవకాశం కూడా ఈరోజు ఉంటుందండి. కుటుంబ అవసరాల కోసం నూతన వస్త్రాలను కానీ వస్తువులను కానీ కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుందండి. ఈ రోజు అదృష్టం అయితే మీ వెన్నంటే ఉంటుందండి. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా కలిసి వస్తుంది. మీరు పెట్టుబడులు పెట్టడానికి కూడా తగిన శుభ సమయంగా ఉంటుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కుటుంబ వాతావరణం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ మీరు చేసే ప్రతి పనికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించడమే కానీ, వారు చేదోడు వాదోడుగా ఉండటమే కానీ మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా సంతోషాన్ని, మానసిక ధైర్యాన్ని ఇస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అయితే ఏమైనా పెద్ద అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే వాటిని మాత్రం మీరు వాటి విషయంలో తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం వల్ల రోజునైతే ఎంతో సంతోషంగా శుభప్రదంగా గడపగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా మీకు చక్కగా కలిసి వస్తుంది. అయితే కాసింత ఒత్తిడి, మానసికంగా ఇబ్బంది అనేది మాత్రం ఉంటుందండి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు విజయాన్ని సాధిస్తారా లేదా అనే ఒత్తిడి ఉంటుంది. పనులు భారంగా అనిపిస్తాయి, అంటే ఎక్కువగా పని ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ విధమైన లక్షణాలు అయితే ఉండడం సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా ఆలోచించరు. వాటి కోసం మీరు పెద్దపీట వేయరు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా లావాదేవీలతోనే మీరు రోజునైతే ముందుకు నడిపిస్తారు. ఆ విషయంలో కొంతవరకు ఇవి మీకు మనసు పైన కొంతవరకు ఇది భారంగా అనిపించడం ఇట్లాంటివి సహజంగా జరుగుతాయి. కానీ వాటి వల్ల మీరు పెద్దగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే బ్యాంక్ వ్యవహారాలు, లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం తగుపాటి జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుంది. అంటే బ్యాంకు విషయాలలో ఎక్కడైనా సంతకాలు పెట్టవలసి వచ్చినప్పుడు కానీ, షూరిటీ సంతకాలు పెట్టవలసి వచ్చినప్పుడు కానీ, మధ్యవర్తిత్వాలు వహించవలసి వచ్చినప్పుడు కానీ, ఇటువంటి వాటి విషయంలో మాత్రం తగుపాటి జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుంది. అంటే మీకు అనవసరమైన విషయాల జోలికి మీరు వెళ్లకుండా ఏది అవసరమో అది మాత్రమే చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఎవరైనా మీరు కొత్త వ్యక్తులు వచ్చి మిమ్మల్ని షూరిటీ సంతకాలు పెట్టమండం కానీ, లేకపోతే మధ్యవర్తిత్వాలు వహించమండం కానీ, ఇట్లాంటివి ఏమైనా చేసేటప్పుడు మాత్రం అటువంటి విషయాలలో తగిన విధంగా మీరు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఆ విధంగా ఏదైనా సంతకాలు కానీ ఇట్లాంటివి పెట్టవలసి వచ్చినప్పుడు మీ పెద్దలను కానీ, మీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదించి మీరు అవసరమా లేదా అనే నిర్ణయాన్ని గట్టిగా తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు సంతోషంగా గడపగలుగుతారు. అంతేకాకుండా రానున్న భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మీకు చక్కగా రోజులైతే ముందుకు ప్రశాంతంగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఎటువంటి చిక్కుల్లోనూ కూడా ఇరుక్కోకుండా ఉండడం అయితే జరుగుతుందండి. ప్రతి పనిని కూడా మనోబలంతో చక్కగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంటే ఎంత ఏది జరుగుతున్నా కూడా మీ ధైర్యాన్ని మాత్రం మీరు కోల్పోరు. చక్కగా ప్రతి విషయంలోనూ కూడా ధైర్యంగా ఉంటారు. ఏ పని జరుగుతున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ విషయంలో ఏది జరిగినా కూడా మేము దాన్ని ఎదుర్కొనగలమా అనే ధైర్యం అయితే మీలో ఉంటుంది. కాసింత మానసికంగా ఒత్తిడి అనేది ఉన్నప్పటికీ కూడా మీ ధైర్యాన్ని మాత్రం ఏ రకంగానూ కూడా కోల్పోకుండా చక్కగా మీ భవిష్యత్తుకు అవసరమయ్యే విధంగా ఈ రోజునైతే మీరు చక్కగా గడిపే అవకాశం అయితే ఉంటుంది. అంటే రానున్న రోజుల కోసం పొదుపులు చేసుకోవటం కానీ, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, కుటుంబంలో అవసరాల కోసం మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, ఇటువంటి విషయంలో మీ వంతు పాత్రను అయితే ఎంతో చాకచక్యంగా మీరు తెలివిగా ప్రదర్శించే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో శుభప్రదంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు.
ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించవలసి ఉంటుంది. అయితే ఎవరైనా మీకు కొంతవరకు ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మీ సమయాన్ని కానీ లేకపోతే మీ యొక్క ఆలోచనలు కానీ పక్కదోవ పట్టించే వ్యక్తులు ఎవరైనా ఉన్నట్టయితే అటువంటి వారి విషయంలో ఈరోజు తగుపాటి జాగ్రత్తను అయితే తీసుకోవడం మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు రాయబోయే పోటీ పరీక్షలు కానీ, మీరు హాజరయ్యబోయే తరగతి పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ మీరు మీ ప్రతిభను అయితే కనబరచగలుగుతారు. చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని పొంది మీరు కోరుకున్న స్థానాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకునే విధంగా చక్కగా మీ పనులన్నిటిని కూడా సకాలంలో మీ బాధ్యతలను పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ అవి మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా మీరు యథాతథంగా ముగించుకోగలుగుతారు. చక్కగా గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీరు చక్కగా కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే మీరు ఆ దిశగా కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. మీరు ప్రయత్నిస్తే మీ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీ పెట్టుబడి తాలూకా లావాదేవీలను చక్కగా జరపగలుగుతారు. గతంలో ఏదైతే పెట్టుబడుల తాలూకా లావాదేవీలను జరపలేకపోయారో వాటిని కూడా ఈరోజు మీరు చక్కగా చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా మీరు చాకచక్యంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కగా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను అయితే ప్రదర్శించగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పరచుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారం చేసేవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపార విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో ఎంతో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలను పొందగలుగుతారు. మీరు వ్యాపార విస్తరణ చేస్తూ మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలు వారి యొక్క సంప్రదింపులతో మరింతగా లాభాలను పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే వ్యాపారంలో మాత్రం గట్టి పోటీ అనేది ఉంటుంది. అటువంటి పోటీని కూడా తట్టుకునే విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. మీ ఆలోచనలతో మరింతగా ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరిపి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అయితే కాసింత పని భారం అనేది ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ కూడా అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. మీ పనులన్నిటినీ కూడా ఒకదాని వెంట ఒకటి ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముగించుకొని ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. మీ స్నేహితులు మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి ఇచ్చే సలహాలతో వారి యొక్క సంప్రదింపులతో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుని చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అయితే కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింతగా ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి.
ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ఉద్యోగ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చురుగ్గా చాకచక్యంతో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సకాలంలో పూర్తి చేసుకొని చక్కగా మీరు సంతోషంగా మీ యొక్క గౌరవప్రదమైన స్థానంలో మీ వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ ఒక చక్కటి వాతావరణం అయితే ఉంటుంది. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా మీ ఆలోచన తీరుతో వ్యాపార విస్తరణ చేయగలుగుతారండి. ఎంత పోటీ ఉన్నప్పటికీ కూడా దాన్ని తట్టుకొని మీరు కూడా ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధంలో మరింత బలం అనేది ఏర్పడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి ఇచ్చే స్ఫూర్తితో మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్తుంది. మీరు పెద్దలతో కలిసి ఏదైనా ముఖ్యమైన మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవటం కానీ వాటి అమలు పరచడంలో కానీ మీరు ఈ రోజైతే ఎంతో ముందుకు వెళ్ళగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. అందరి మేలు కోరే విధంగా కొంతవరకు కొన్ని కొత్త నిర్ణయాలతో మీరు ముందుకు వెళ్ళటం వల్ల అందరి మనసుల్లోనూ మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో స్థిర చరాస్తుల కొనుగోలు వాటి లావాదేవీలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా ముందుకు వెళ్ళటం కానీ మీకు అన్ని విధాలుగా కూడా సంతోషకరంగా రోజు అయితే ఉండబోతుందండి. చక్కగా రోజును ఎంతో ప్రశాంతంగా శుభప్రదంగా గడపగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.